హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ కర్రీ. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికి మనం ముందుగా అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే బీరకాయ ముక్కల్ని కూడా చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక టమాటాని తీసుకొని నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టేసుకుందాం. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఎండుమిర్చి, అలాగే కొన్ని ఆవాలు వేసి ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించాలి. అవి చిటపటలాడలేదంటే మనకి చేదుగా అనిపిస్తుంది. సో తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసేసుకొని అవి వేగే వరకు వేయించుకుందాం. ఆనియన్ వేగిపోయాక కొంచెం కరివేపాకు, తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాని కూడా తీసుకొని వేసేసుకుందాం. టమాటా ఇప్పుడు బాగా మెత్తగా మగ్గేంత వరకు అడుగు మాడకుండా స్లోగా ఉడికించుకోవాలి. టమాటా మగ్గిపోయిందని తెలిసాక ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకుందాం. బీరకాయ ముక్కలు వేసుకున్నాక ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని చేసుకుంటే అడుగు మాడకుండా ఉంటుందండి. ఇప్పుడు అవి కొంచెం మగ్గిపోయాక అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పల్లి పౌడర్ని ఒక 2 స్పూన్ల దాకా ఇందులో యాడ్ చేసుకున్నాం. ఇది యాడ్ చేసుకోవడం వల్ల గ్రేవీ అన్నది థిక్ కన్సిస్టెన్సీతో వస్తుంది. మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అలాగే మనం కొంచెం ధనియా పౌడర్ని, అలాగే మీ రుచికి సరిపడా కారంని కూడా యాడ్ చేసుకుందాం. వీటిని బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం మనం గరం మసాలాని యాడ్ చేసుకుందాం. వీటిని ఒకసారి అలాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత అడుగు మాడకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల అడుగు మాడకుండా ఉంటుంది. ఇప్పుడు రుచికి సరిపడా కొంచెం కల్ల ఉప్పు కూడా వేసుకుందాం. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ అన్నవి యాడ్ చేసేసుకుందాం. ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని మనం ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసుకుందాం. ఒక 3 విజిల్ వస్తే చాలండి. కర్రీ అన్నది మెత్తగా ఉడికిపోతుంది. అంతకంటే ఎక్కువగా వచ్చాయంటే ముక్క అన్నది చాలా ఎక్కువగా ఉడికిపోతుంది. అప్పుడు టేస్ట్ అన్నది బాగోదు. తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత తీస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. ఇప్పుడు మన బీరకాయ కర్రీ రెడీ అయిపోయి ఉంటుంది. సో మన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి కొంచెం థిక్గా కావాలి అంటే సిమ్లో పెట్టి ఉడికించుకుంటే గ్రేవీ అనేది ఇంకొంచెం థిక్గా ఉంటుంది. అప్పుడు మనం అనుకున్న కన్సిస్టెన్సీకి వస్తుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. అలాగే సాల్ట్ సరిపోకపోతే మీ రుచికి సరిపడా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. మీకు కనుక ఈ కర్రీ నచ్చినట్టయితే ఛానల్ని మాత్రం
సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.